నమస్తే సంతోష్, వెల్కమ్ టు ఫోకస్. సోషల్ మీడియాలో పుట్టిన ప్రేమలు హత్యలకు దారితీస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా ఇలాంటి ఘటనలే ఈ మధ్య వెలుగులోకి వస్తున్నాయి. వర్చువల్ ప్రేమలే నిజమనుకుని నమ్మి అసలైన బంధాలకు దూరమవుతున్నారు. అంతేకాదు, సొంత వారిని సైతం దూరం చేసుకుంటున్నారు. క్రూరమైన ఆలోచనలకు సైతం సోషల్ మీడియా పరిచయాలు పునాదులు వేస్తున్నాయంటే దాని ప్రభావం ఏ రేంజ్లో ఉందో ఊహించుకోవచ్చు. అసలు సామాజిక మాధ్యమంలో పుట్టిన ప్రేమ సొంత వారిపై పగ ఎందుకు పెంచుతోంది? కాపురాల్లో ఎందుకు చిచ్చు పెడుతోంది? సోషల్ మీడియా పరిచయాలు దారి తప్పుతున్నాయి. కాదు, దాంపత్యాలను దారి తప్పిస్తున్నాయి. ఎస్, మీరు విన్నది కరెక్టే. సోషల్ మీడియాలో పెరుగుతున్న పరిచయాలు, ఆ తర్వాత పుడుతున్న ప్రేమలు బంధాలను, బంధుత్వాలను బతకనీయడం లేదు. కేవలం సోషల్ మీడియాలో పుట్టిన ప్రేమకు మాత్రం ఈ మధ్య కొంతమంది ఎక్కువ విలువిస్తున్నారు. దాని ముందు సొంతం అనుకున్న బంధాలు సైతం దిగదుడుపుగానే మిగిలిపోతున్నాయి. అంతేకాదు, ఆన్లైన్ ప్రేమలకు కాపాడుకునేందుకు ఆఫ్లైన్లో మర్డర్లకు సైతం వెనకాడడం లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఘటనలు వరుసగా తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. హాయ్ అంటూ వాట్సాప్లో ఓ టెక్స్ట్ మెసేజ్, హలో అంటూ ఫేస్బుక్లో ఓ పలకరింపు, టచ్లోకి వస్తారా అంటూ టిండర్ యాప్లో రిక్వెస్ట్, ఇన్స్టాలో లైకులు, ఆ తర్వాత చాటింగ్లు, ఆ తర్వాత వీటి నుంచి పుడుతున్న ప్రేమలు ఎన్నో జంటలను కలుపుతున్నాయి. అదే సమయంలో కొన్ని కాపురాల్లోనూ చిచ్చు పెడుతున్నాయి. ఇంకొంతమంది అయితే ఆన్లైన్ ప్రేమల కోసం ఆఫ్లైన్ సంసారాలు, పిల్లలు, బంధాలన్నిటినీ వదిలేసుకుంటున్నారు. ప్రియుడో లేదా ప్రియురాలి మోజులో పడి పచ్చని కాపురాలను సైతం చేతులారా కూల్చేసుకుంటున్నారు. సీన్ కట్ చేస్తే కొన్ని కేసుల్లో సీన్ రివర్స్ అయి వాళ్లే చనిపోతున్నారు. మరికొన్ని కేసుల్లో హత్యలు కూడా జరుగుతున్నాయి. ఏది ఏమైనా గాలిలో తరంగంలా నట్టింట్లోకి చొచ్చుకు వస్తున్న గాలివాటు బంధాల దాటికి దాంపత్యాలు దారి తప్పుతున్నాయి. ఆ సంసారాల్లో పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు. సరిగ్గా మెదక్ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగిందే. జరాసంగం మండలం తుమ్మన్పల్లికి చెందిన సిద్ధారెడ్డి, కవిత దంపతులు. వారికి 2 పిల్లలు ఉన్నారు. జహీరాబాద్లో నివాసముంటూ సిద్ధారెడ్డి పానీపూరి బండి నడుపుతున్నాడు. భార్య కవిత ఇంట్లోనే టైలరింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. హాయిగా గడిచిపోతున్న వారి సంసారంలో సోషల్ మీడియా చిచ్చు పెట్టింది. కవితకు ఫేస్బుక్లో పవన్ కుమార్ రెడ్డి అనే యువకుడితో కొన్నాళ్ల కిందట పరిచయం ఏర్పడింది. వీరి మధ్య ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు ఎక్కడికైనా వెళ్లిపోయి కలిసి జీవించాలి అనుకున్నారు. దీంతో మార్చి 27న కవిత తన ఫేస్బుక్ ప్రియుడు పవన్ రెడ్డితో ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య కోసం తెలిసిన చోటల్లా వెతికాడు సిద్ధారెడ్డి. ఎక్కడా కనిపించకపోవడంతో 2 రోజుల తర్వాత అంటే మార్చి 30న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కవిత జడ్చలలో తన ప్రియుడితో ఉన్నట్లు పోలీసులకు సమాచారం తెలిసిందే. దీంతో కవితను తీసుకొచ్చేందుకు పోలీసులతో కలిసి భర్త సిద్ధారెడ్డి జడ్చలకు వెళ్లారు. కవిత, ఆమె ప్రియుడు పవన్ కుమార్ రెడ్డికి జడ్చలలో పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి భర్త వెంట వెళ్లాలని సూచించారు. అయితే భర్తతో వెళ్లేందుకు తొలుత కవిత నిరాకరించింది. ఈ క్రమంలో భార్య భర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అలా కారులో వస్తున్న సమయంలోనే టీ తాగేందుకు ఓ ప్రాంతంలో కారు ఆపారు. అక్కడ కాస్త బయటికి వెళ్లిన సిద్ధారెడ్డి చాకు కొనుగోలు చేసి తన వద్ద పెట్టుకున్నాడు. ఆమె తన భర్తతో ఇంటికి వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో కారులో ప్రియుడు పవన్ రెడ్డితో కలిసి జహీరాబాద్కు బయలుదేరారు. భార్య భర్తలు గొడవ పడొద్దని, వారిద్దరి మధ్యలో కూర్చుంటాను అని కానిస్టేబుల్ ఖాదీర్ చెప్పినా కవిత ఒప్పుకోలేదు. సిద్ధారెడ్డి పవన్ రెడ్డితో కలిసి వెనక సీటులో కూర్చుంది. కాసేపట్లో జహీరాబాద్ చేరుకుంటామనుకునేలోపే సిద్ధారెడ్డి అప్పటికే తన వద్ద దాచి ఉంచిన చాకు తీసి కవిత గొంతు, మెడపై పొడిచాడు. అప్రమత్తమైన పోలీస్ కానిస్టేబుల్ ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సిద్ధారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కవిత మృతదేహాన్ని పంచనామా అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మొత్తంగా సోషల్ మీడియా పరిచయంతో భర్తను, పిల్లలను, కాపురాన్ని వదిలేసి బయటికి వెళ్లిపోయిన కవిత చివరకు భర్త చేతిలోనే హతమయ్యింది. ఇప్పుడు ఆ కాపురం కాస్త చిన్నాభిన్నంగా మారింది. సోషల్ మీడియా పరిచయాలతో ఏర్పడిన బంధాలు కలకాలం నిలవడం లేదు. అంతేకాదు, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వారిని అత్యంత దారుణంగా మట్టుబెడుతున్నారు. విశాఖలోని గాజువాక, వికారాబాద్, జగిత్యాల జిల్లాల్లోనూ జరిగిన ఇలాంటి ఘటనలే తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. విశాఖలోని గాజువాకలో దారుణం జరిగింది. ప్రియురాలని అత్యంత దారుణంగా హత్య చేశాడు ప్రియుడు. ఆ తర్వాత మర్డర్ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా డెడ్ బాడీని ముక్కలు ముక్కలు చేసి మాయ చేసేందుకు ప్రయత్నించాడు. సీన్ కట్ చేస్తే పోలీసులకు లొంగిపోయాడు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు రవీందర్. శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన రవీందర్ చదువు పూర్తయిన తర్వాత ఇండియన్ నేవీలో ఉద్యోగం సంపాదించాడు. అప్పుడే రవీంద్రకు లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అనిపించింది.
ఓ అందమైన అమ్మాయిని స్నేహం చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. బయట ఎన్నో విధాలుగా ట్రై చేసినప్పటికీ ఎవరూ సెట్ కాలేదు. దీంతో 2021లో కరోనా సమయంలో మింగిల్ అనే డేటింగ్ యాప్ ద్వారా విశాఖ కైలాసపురానికి చెందిన మౌనికతో పరిచయం పెంచుకున్నాడు. మొదట వారిద్దరి మధ్య స్నేహం కుదిరింది. కొద్ది రోజుల చాటింగ్ తర్వాత బయట కలుసుకోవడం చేసేవారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. మౌనిక కైలాసపురానికి చెందిన వేణుగోపాలరావు కుమార్తె. ఆమె పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగం చేసేది. ఇక నేవీలో ఉద్యోగం చేస్తున్న రవీందర్తో ప్రేమ మైకంలో చెట్టాపట్టాలేసుకొని పార్కులు, బీచ్ల చుట్టూ తిరిగేది. రవీందర్తో డీప్ లవ్ లో మునిగి తేలిన మౌనికకు కొద్ది రోజుల తర్వాత పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. వారిద్దరి మధ్య ఏమైందో కానీ మౌనిక మాత్రం పెళ్లికి తిరస్కరించింది. తనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, తనను పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టరు అని రవీందర్ ముందు బయటపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న రవీందర్ కూడా చాలా బాధపడ్డాడు. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోతున్నాను అని స్నేహితులు, తమ్ముళ్ల వద్ద చెప్పి వాపోయాడు. 2023లో రవీంద్ర ఇంట్లో సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. విషయాన్ని రవీందర్ తన ప్రియురాలు మౌనికకు తెలియజేశాడు. దానికి ఆమె కూడా చాలా బాధపడింది. కానీ తప్పదు అన్నట్టుగా వేరే మహిళను పెళ్లి చేసుకోమని సూచించింది. పెళ్లైన తర్వాత కూడా తనతో సన్నిహితంగా ఉండమని కోరింది. ఇవన్నీ కుదిరేవి కావని చెబుతూనే 2023లో విజయనగరం జిల్లా రాజంకు చెందిన శ్రీలక్ష్మి అనే యువతితో పెద్దలు వివాహం కుదుర్చారు. మంచి ముహూర్తం చూసి 2 కుటుంబాల పెద్దలు శ్రీలక్ష్మికి రవీందర్తో పెళ్లి చేశారు. వివాహం జరిగిన కొద్ది రోజుల తర్వాత ప్రియురాలు మౌనిక మళ్లీ ఫోన్లు, మెసేజ్లు చేసేది. తనకు డబ్బులు కావాలని పలుమార్లు అడిగేది. ఎంతైనా మాజీ ప్రియురాలే కదా అని చెప్పి దఫదఫాలుగా సుమారు 2 లక్షల రూపాయల వరకు డబ్బులిచ్చాడు. ఇలా చీటికి మాటికి డబ్బులు అడుగుతుంది అని స్నేహితుల వద్ద చెప్పి వాపోయాడు రవీందర్. కొద్ది రోజుల తర్వాత రవీంద్ర గాజువాకలోని ఓ అపార్ట్మెంట్లో భార్యతో అద్దెకు దిగాడు. నెల రోజుల తర్వాత భార్యను శ్రీమంతం డెలివరీ కోసం పుట్టింటికి పంపించేశాడు. తర్వాత తన ఫ్లాట్కి తమ్ముడిని, స్నేహితుడిని తీసుకుని వచ్చి ఉంటున్నాడు. భార్యను పుట్టింటికి పంపించి వేశాడు అని తెలుసుకున్న ప్రియురాలు మౌనిక మళ్లీ రవీందర్కు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. గతంలో తనతో చనువుగా మెలిగిన ఫోటోలు, వీడియోలను చూపెట్టి బ్లాక్మెయిల్కు పాల్పడేదని రవీందర్ ఆరోపించాడు. ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు కావాలని వేధింపులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బులివ్వకపోతే తనను మోసం చేశాడని, అందరి ముందు పరువు తీస్తాను అని బెదిరించేది. పనిచేస్తున్న నేవీ ఆఫీస్కు వచ్చి అల్లరి చేస్తాను అని భయపెట్టేదని పోలీసుల విచారణలో తెలిపాడు. దీంతో భయపడి దఫదఫాలుగా అడిగినంత డబ్బులు మౌనికకు చెల్లించేవాడనని చెప్పుకొచ్చాడు రవీందర్. ఓసారి మూడసర్లువ పార్క్ సమీపంలో కలుద్దామని తీసుకెళ్లి అక్కడ కూడా డబ్బులివ్వమని వేధింపులకు గురి చేయడంతో కోపంతో ఆమెను కొట్టాడు. అది మనసులో పెట్టుకున్న మౌనిక నీ సంగతి తేలుస్తాను అంటూ బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. నీకు ఉద్యోగం లేకుండా చేస్తానని, నువ్వు నన్ను మోసం చేసిన విషయం నేవీ అధికారులకు ఫిర్యాదు చేస్తాను అని భయపెట్టింది. ఆమె బెదిరింపులకు భయపడి మొత్తంగా సుమారు 3.5 లక్షల వరకు ఆమెకు డబ్బులు చెల్లించాడు. అంతకుముందే తన ఐడీ కార్డు కూడా తీసుకుందని వెల్లడించాడు. ఐడీ కార్డు తీసుకోవడం వల్ల ఉద్యోగానికి ఇబ్బంది అవుతుందని చెప్పినా వినలేదన్నాడు. అక్కడితో ఆగకుండా మరింత డబ్బు కావాలని అప్పుడప్పుడు తన ఫ్లాట్కి కూడా వచ్చేదని పోలీసుల ముందు తెలిపాడు నిందితుడు రవీంద్ర. ఫ్లాట్కు వచ్చి గొడవ చేస్తాను అని భయపెట్టేదని తెలిపాడు. రోజురోజుకి మౌనిక ఆగడాలు మితిమీరిపోవడంతో ఇక భరించలేకపోయాడు రవీంద్ర. ఎంతగానో ప్రేమించిన ప్రియురాలు ఈ విధంగా డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తుంది అని కుమిలిపోయాడు. ఎలా అయినా తన అడ్డు తొలగించుకోవాలని భావించాడు. తన తమ్ముడికి, స్నేహితుడికి కూడా తెలియకుండా ప్రియురాలని మట్టుబెట్టాలని స్కెచ్ చేశాడు. మౌనికతో మాట్లాడాలి అని ఎన్ఐడి వద్ద తనని బైక్ పై ఎక్కించుకొని ఫ్లాట్కు తీసుకెళ్లాడు. ఇంటికి తీసుకొచ్చాక మౌనిక పెద్దగా అరుస్తూ తనకు డబ్బులివ్వకపోతే నీ బండారం బట్టబయలు చేస్తాను అని బెదిరించింది. ఇరుగు పొరుగు వారికి తన వ్యవహారం తెలిస్తే పరువు పోతుందని భావించి ఆమెను అక్కడ అల్లరి చెయ్యవద్దని బతిమిలాడాడు. కానీ ఎంతకీ వినకపోయేసరికి ఆమెతో గొడవపడ్డాడు. ఆ తర్వాత బెడ్రూంలో మంచంపై తోసి దిండుతో ముఖంపై అదిమి పట్టుకున్నాడు. కాసేపటికి ఊపిరాడక అపస్మారక స్థితిలోకి చేరుకుంది మౌనిక. కానీ గుండె కొట్టుకోవడం గమనించి 2 చేతులతో గట్టిగా నులిమి ప్రాణం తీశాడు. ఎలా అయినా సరే బాడీని ఇంట్లో ఉంచకుండా ఎక్కడికో బయటికి తీసుకెళ్లి గుట్టుచప్పుడు కాకుండా హత్య కేసు నుంచి తప్పించుకుందామనుకున్నాడు. ఇందులో భాగంగా డెడ్ బాడీని ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. కొన్ని బాడీ పార్ట్స్ ను మూటగట్టాడు. ముందుగా తల, 2 చేతులు ఉన్న గోనె సంచిని తీసుకొని బైక్ పై పెట్టుకుని బయలుదేరాడు. వాటిని పడేసే చోటు కోసం సిటీ అంతా గాలించాడు. చివరికి అడవివరం నుంచి సెంట్రల్ జైలుకు వెళ్లే మార్గాన్ని అనువైనదిగా ఎంచుకున్నాడు. అక్కడే తుప్పల్లో పడేసి వాటికి నిప్పు పెట్టాడు. మరోవైపు హత్య చేసిన విషయాన్ని తన స్నేహితుడికి సమాచారం ఇచ్చాడు నిందితుడు రవీంద్ర.
ఒక్కసారిగా షాక్ అయిన స్నేహితుడు రవీంద్ర భార్యతో పాటు రవీంద్ర సోదరులకు సమాచారం ఇచ్చాడు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మౌనిక హత్య విషయం వెలుగులోకి వచ్చింది. సీన్ కట్ చేస్తే నిందితుడు రవీంద్ర గాజువాక పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. సరిగ్గా ఇలాంటి కేసే జగిత్యాల జిల్లాలోనూ చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో రీల్స్ కారణంగా కలిసి ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. కానీ చిన్నపాటి గొడవతో కాపురాన్ని చిన్నాభిన్నం చేసుకున్నారు. ఇది ఏకంగా దారుణ హత్యకు దారితీసింది. భర్త హంతకుడిగా మారి 4 నెలల గర్భవతి అని కూడా చూడకుండా భార్యను హత్య చేశాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్కి చెందిన వైష్ణవి కొంతకాలంగా యూట్యూబర్గా ఉంది. సోషల్ మీడియాలో వైష్ణవి రీల్స్ చూసి కోరుట్లకు చెందిన హరిబాబు ఇష్టపడ్డాడు. వారిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో 10 నెలల క్రితం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కానీ వారి పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి వేరు కాపురం పెట్టారు. కానీ వైష్ణవి తల్లిదండ్రులు బిడ్డ పడుతున్న కష్టాన్ని చూడలేక తమ ఇంట్లోనే ఆశ్రయం కల్పించారు. ఇంతవరకు బాగానే ఉన్నా వారి కాపురంలో చిన్నపాటి గొడవ చెలరేగింది. ఆ సమయంలో భార్యపై ఆగ్రహించిన భర్త హరిబాబు వైష్ణవి 4 నెలల గర్భిణి అని కూడా చూడకుండా కత్తితో హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబ సభ్యులు చూసేసరికి వైష్ణవి రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉంది. దీంతో ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో నిందితుడు హరిబాబును పట్టుకుని రిమాండ్కు తరలించారు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి భర్తను చంపింది భార్య. ప్రియులాలతో కలిసి జీవించేందుకు భార్య ప్రాణాలు తీసిన భర్త. ఇటీవలి కాలంలో తరచుగా కనిపిస్తున్న వార్తలవి. భర్త తిడతాడనో భార్య సాధిస్తోందనో కారణాలు ఏవైనా కానీ ఇతరుల పట్ల ఆకర్షితులవుతున్న సంఖ్య పెరుగుతోంది. వాటికి సోషల్ మీడియా కూడా పెట్రోల్ పోస్తోంది. తర్వాత అలా పెట్టుకున్న వివాహేతర బంధాలు కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. నిండు సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. దీంతో అందరి ఆశీస్సులతో బంధం క్షణిక సుఖాల ప్రకంపనలతో కుప్పకూలుతోంది. అంతా సోషల్ మీడియా మాయ. ఆన్లైన్లో ఏర్పడ్డ ప్రేమలు కళ్లకు పొరలు కమ్మేలా చేస్తున్నాయి. దీంతో పచ్చని కాపురాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. ఆన్లైన్లో వలచిన వారి కోసం కట్టుకున్న వారే కాల యములుగా మారడం, జీవిత భాగస్వామిని అత్యంత క్రూరంగా చంపేయడం లాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. అంతేకాదు శవాన్ని ముక్కలు చేయడం, తగలబెట్టేయడం, రాళ్లు కట్టి జలసమాధి చేయడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఒకరికొకరు తోడుండాల్సిన దంపతులు తాత్కాలిక ఆకర్షణలకు లోనై ప్రాణాలు తీసే స్థాయికి దిగజారడం సామాజిక విలువల పతనానికి అద్దం పడుతోంది. సోషల్ మీడియా ప్రేమలు, ఆ తర్వాత ఏర్పడ్డ వివాహేతర సంబంధాల కారణంగా ఒళ్ళు గగ్గులు పుడిచే ఇలాంటి అత్యంత క్రూరమైన హత్యలు గతేడాది కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో 705 నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న ఈ తరహా దారుణ హత్యలు, వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న ఘోరాలు సమాజానికి ఒక హెచ్చరికను పంపిస్తున్నాయి. నిజానికి గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే పెద్దలు కూర్చొని పరిష్కరించేవారు. దంపతులు కూడా పెద్దల మాట విని ఓర్పు, సహనంతో వ్యవహరించేవారు. కానీ ఇటీవలి కాలంలో ఆ పరిస్థితి మారిపోయింది. భాగస్వామితో గొడవైనప్పుడు సోషల్ మీడియా ద్వారా పరాయి వ్యక్తుల సాన్నిహిత్యానికి ఆకర్షితులు కావడం పెరుగుతోంది. ఆ తాత్కాలిక వ్యామోహాలు చివరకు హత్యలకు దారితీస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియాకు తోడుగా టీవీలు, ఓటీటీలు కూడా భార్యాభర్తతో పాటు కుటుంబాల మధ్య అనుబంధాలను తగ్గించేశాయి. రోజుకు 24 గంటలు గ్యాడ్జెట్లలోనే ముఖం పెట్టడం, వర్చువల్ వరల్డ్లోనే బతకడంతో మానవ సంబంధాలు నానాటికి దిగజారిపోతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మన జీవితాల్లోకి సోషల్ మీడియా భూతం ప్రవేశించాక ఎవరి లోకం వారిదే అన్నట్టుగా తయారయ్యింది. భార్యాభర్తలు ఒకే మంచం మీద ఉన్నా ఇద్దరూ తమ ఫోన్లో మునిగిపోతున్నారు. మనసు విప్పి మాట్లాడుకునే సమయం లేకపోవడమే కాకుండా బయటి వ్యక్తుల్లా హాయిలు, గుడ్ మార్నింగ్లే ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే లైకులు, కామెంట్లు నిజమైన ప్రేమ అని భ్రమపడిపోతున్నారు. ఆ మాయలో పడి 100 ఏళ్ల బంధాన్ని కాలరాస్తున్నారు. 60% వివాహేతర సంబంధాలకు కారణం స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియాని అని తేలుతోంది. జీవిత భాగస్వామి నచ్చకపోతే వేరొకరితో బంధమే కావాలని బలంగా అనిపిస్తే విడాకులు తీసుకోవచ్చు. ఒకప్పుడు విడాకులు తీసుకున్న వారిని చిన్న చూపు చూసేవారు. కానీ ఇటీవలి కాలంలో అది అస్సలు పెద్ద విషయమే కాదు అన్నట్లుగా పరిస్థితి మారింది. అయినా ఆ ప్రత్యామ్నాయాన్ని చాలా మంది ఎంచుకోవట్లేదు. వెబ్ సిరీస్లోనో, సినిమాల్లోనో, యూట్యూబ్లోనో చూసి హత్యలకు పాల్పడుతున్నారు. అద్భుతమైన టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో హత్య చేసి తప్పించుకోవడం దాదాపు అసాధ్యమనే విషయం కూడా వారికి అర్థం కానంత మత్తులో కూరుకుపోవడమే ఈ హత్యలకు కారణం.
గతంలో ఈ తరహా హత్యలు క్షణికావేశంలో జరిగేవి. కానీ ఇప్పుడు రోజుల తరబడి ప్రణాళికలు రచించి సుపారీ సైతం ఇచ్చి కిరాయి హంతకులతో చంపిస్తున్న ఘటనలు చూస్తున్నామంటే సమాజం ఎటు పోతుందో అర్థం చేసుకోవచ్చు.